నిజామాబాద్ జిల్లా సాలూర మండల శివారులో మంజీరా నదికి భారీగా వరద పోటెత్తింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేయడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నిజాం కాలం నాటి పాత బ్రిడ్జి నీటమునిగింది. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి వై. శశిభూషణ్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంజీరా పరివాహక ప్రాంతాల్లో వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లరాదని, పాత ఇండ్లు కూలిపోవచ్చని అనుమానం ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగలు, మోటార్ల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖ, రెవెన్యూ సిబ్బంది లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. సాలూరా మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈ మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, హుంసా, మందర్న, ఖాజాపూర్, సాలూరా, తగ్గెల్లి, ఈ ఏరియాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరమైతే తప్పితే బయటకు రాకూడదని, ప్లస్ నిజాంసాగర్ గేట్లు కూడా ఎత్తేసారు కాబట్టి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ కూడా నది వైపుకు వెళ్ళకూడదని మనవి చేసుకుంటూ, పాత ఇళ్లల్లో ఉన్నటువంటి మట్టి గోడల్లో ఉన్నటువంటి ఇళ్లల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఈ 4 రోజులు వర్షం ఈ మొత్తం అంతా కూడా ఇదైపోయిన దాకా ఈ 4-5 రోజులు కూడా సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి సాలూర మండల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అత్యవసరం అయితే తప్పితే నది వైపుకి అసలు వెళ్ళకూడదు, కేవలం అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్పి